ఇక్కడ మరి దేవుని మందిరములు ఇప్పుడు ఈ స్థలంలో కూర్చోవడం కొంత ఇబ్బందికరముగా ఉందని మీ అందరికీ తెలుసు. కనుక కొద్దిగా క్లుప్తముగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. సాక్ష్యం చెప్పేవాళ్ళు క్లుప్తముగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. మనుషులకు తెలియకపోయినా ఆ జరిగిన కార్యం ఏంటో దేవునికి తెలుసు కనుక వాక్యానికి ఎక్కువ సమయం ఉండేటట్టుగా చూడండి. లూదియా చెప్పిన సాక్ష్యం 2 మాటల్లో చెప్పవచ్చు. ఈ రోజున డబ్బుకే డాక్టర్లు కానీ జబ్బుకు డాక్టర్లుగా కనపడడం లేదు. ఇప్పుడు అమ్మాయి చెప్పిన సాక్ష్యం సారాంశం ఏంటంటే, హాస్పిటల్కి వెళ్తే ఉన్న డబ్బులన్నీ అవజేశారు, జబ్బులు రోగం తగ్గలేదు, ఎప్పుడు మందులే వాడి వేసుకోమని చెప్పి పంపించారు. అంటే ఇప్పుడు దేనికి డాక్టర్లు వీళ్ళు చెప్పండి అమ్మా? డబ్బుకే కానీ జబ్బుకి. ఇక దేవుని మీద ఆధారపడ్డా మా కొరకు ప్రార్థన చేయండి ఆమెనంటే సరిపోయింది. ఈ ఎక్స్రేలు టెస్టులు మనకేమైనా అర్థమవుతాయా చెప్పండి? ఒక్కోసారి డాక్టర్లకే అర్థం కావు, అటు తీపి ఇటు తీపి. కనుక ఈ ఎక్స్రేలు టెస్టులు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు క్లుప్తముగా దేవుని నామాన్ని గణపరచాలి. నలుగురు చెబితే చాలా సాక్ష్యం. ఇక నేను చివరి పాటే పాడేది, ఇక వాక్యం సమయం ఉండదు కదా కదా కనుక నా ఆత్మీయ బిడ్డలు మీరు అర్థం చేసుకుంటారని ప్రేమతో చెబుతున్న మాటలు ఇవి, అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క ఒమేగా టెంపుల్ నర్సరావుపేట ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలామంది అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లాయిలు, అలాగే వయసులో పెద్దవారు, నాకు తల్లిదండ్రులతో సమానమైన వారు కూడా ఎంతోమంది ఈ ఛానల్ ద్వారా దేవుని మాటలు వింటున్నారు. ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు నేను చదువుతాను, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కనుక. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1 వచనం నుండి 4 వచనాలు. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆపేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధభంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య నుంచుకుందము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతి నుండి మనలను రక్షించుననిది. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతికి యెహోవా నిబంధన మందసమును తెచ్చిరి. దేవుడి మాటలు మనందరి వినికుడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక సామెత బాగా గుర్తుండిద్ది అనుకుంటున్నాను. చేతులు గాలిన తర్వాత చూసారా, పూజ చేశారు, మీ అందరికీ తెలిసిందే. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సామెతలాగా ఇశ్రాయేలు జీవితంలో పరిస్థితులు చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురైనవి. వాళ్ళ పరిస్థితుల్లోనే కాదు, మనం వాళ్ళకంటే పెద్ద భక్తులమని మనం చెప్పుకోవటం లేదు, కానీ మనకు కూడా ఎన్నోసార్లు గాలి నాకే పట్టుకున్నాం. మనం కూడా, అవునా కాదా? ఒప్పుకోవాలి. మనం కూడా ఎన్నోసార్లు చేతులు కాలటం అంటే పొయ్యి కాడు కూర్చోనో లేకపోతే ఇంకోటి ఏదో చేసి మంట ద్వారా కాల్చుకున్న పరిస్థితులని నేను చెప్పడం లేదు, కానీ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమంటే, శోధనలో ప్రవేశింపక ముందే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. విచిత్రం ఏంటంటే, మనిషికి శోధన రాకమునుపు అన్నీ బాగున్నప్పుడు సుఖంగా, సౌఖ్యంగా, నెమ్మదిగా అనుకున్నట్టుగా చక్కగా జరుగుతూ ఉంటే
ప్రియ దేవుని బిడ్డలారా, అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటే, అడిగినవి అడిగినట్లుగా దేవుడు ఇస్తూ ఉంటే, ఇంట్లో ఉప్పు పప్పు అన్నీ బాగుంటే, ఒంట్లో కూడా ఆరోగ్యం బాగుంటే, అన్నీ బాగుంటే, ఇక పరిస్థితి ఎలాగుండిద్దో చూడండి. ప్రార్థన చేయాలనిపించిందా చెప్పండి నిజంగా? ఎక్కడ తిరణాలుంటే అక్కడికి, ఏ ఊరు తిరణాలైతే ఆ ఊరికి. విచిత్రం ఏంటంటే ప్రభు బిడ్డలు కూడా వెళ్తున్నారు. అదేంద్రా మీరెందుకు వెళ్ళారా తిరణాల కంటే? ఏం లేదన్నయ్య, చూడటానికి వెళ్ళాం. ఏంద్రా చూసేది తిరణాలు చూసేది ఏంది? ఆ లైటింగు, ఆ వాతావరణం, హడావుడి ఏంది అదేనా? లేదా చెరుకులు తినటానికా ఏంటి? దేనికి వెళ్ళేది? అవి బజార్లని దొరుకుతాయి కదా, ఏంటి కథ? ఏందో అదొక. అన్నీ బాగుంటే మనుషులు ఇంట్లో ఉండరు. అన్నీ బాగుంటే మనుషులు ఇంట్లో ఉండరు. జేబులో సమృద్ధిగా డబ్బులుండి ఇంట్లో అన్నీ ఉంటే కాలు కుదురుగా ఒక్క చోట రెండు కాళ్ళు ఉంటాయా చెప్పండి మీరే? అన్నీ బాగుంటే, సమృద్ధిగా ఉంటే. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, నా ప్రాణమా చెప్పండి, పూర్తి చేయండి మిగతాది కూడా. తినుము, త్రాగుము, సుఖించుము, ఎంజాయ్, జోరుగా హుషారుగా అన్నట్టుగా. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు మనిషి రెండు కాళ్ళు ఒక చోట దగ్గర పెట్టడు. అన్నీ బాగుంటే మనిషి తుపాకు గుండుకు కూడా దొరకడు. అన్నీ బాగుంటే మనిషి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తలుసుకోడు. అన్నీ బాగుంటే ప్రార్థన చేద్దామని గదిలోనికి వెళ్ళడు. అన్నీ బాగుంటే వాక్యం చదువుదామని బైబుల్ పట్టుకోడు. అన్నీ బాగుంటే మనిషి దేవునికి దగ్గరగా ఉండడు. ఒక అబ్బాయి ఉన్నాడు బైబిల్లో, ఇద్దరు కొడుకులు తండ్రికి. పెద్దోడు ఎడిదిరిగి ఇంట్లోనే ఉంటూ ఇంటి పని, పొలం పని అని చూసుకుంటా ఉంటే, చిన్నోడు నన్ను కొద్దిగా చదివిద్దామని చదివిస్తే, వాడికి నాకు చదువు ఉంది, డిగ్రీ ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దీనికి తగ్గట్టుగా కనుక కొంత డబ్బుంటే చాలు, నేను వెళ్ళి పెద్ద బిజినెస్ చేసుకొని గొప్పోడిని అయిపోతాను, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం అనుకున్నాడు. అనుకున్న వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి తన ఆస్తిలో సగభాగం, తన వాటా తీసుకొని వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయాడు. అన్నీ ఉన్నవాడు తండ్రికి దగ్గరగా ఉండడు. అన్నీ ఉన్నవాడు తండ్రి చెప్పినట్టుగా వినడు, తండ్రికి లోబడడు. వాడు ఆస్తిని పంచిపెట్టమంటే తండ్రి ఏమి చెప్పకుండానే వెంటనే, భలే మాట అడిగావురా, ఎప్పుడు అడుగుతావా, ఇద్దామని చెప్పి అనుకుంటున్నానని చెప్పి ఆస్తి పంచుతాడు ఏ తండ్రి అయినా? అడిగి అడక్క మునిపి ఆస్తి పంచుతారమ్మా? ఆస్తి పంపకాలు చేస్తారా? అప్పుడే ఎందుకురా? అప్పుడే నీకు అంత అవసరమేందిరా? ఏంటి అంత అవసరం ఏంటి? ఎందుకు అమ్మాలను, ఎందుకు కావాలనుకుంటున్నావు? కనీసం అడుగుతాడా లేదా? వద్దు నాన్న, నీకేం తక్కువ, ఎక్కడికో వెళ్ళి ఏదో చేద్దాం అనుకోవటం ఎందుకు, ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, ఉండు నాన్న అనే ఆలోచన చెబుతాడు కదా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా. కానీ వినకుండా వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తను చదువుకున్న చదువు అక్కడికి రాలేదు. తనకున్న జ్ఞానం తనకు ఉపయోగపడలేదు. ఉన్న డబ్బు ప్రియ దేవుని బిడ్డలు ఏమంతా ప్రయోజనంగా లేదు. అది ప్రియ దేవుని బిడ్డలారా, ఆ డబ్బు అంతా కూడా బెల్లపు గడ్డలాగా ఏమైపోతుంది? రోజుకంతా బెల్లం ఉన్న చోట ఏముంటాయంట? ఈగలు, చీమలు ఉంటాయి కదా, అవి రోజు ఏం చేస్తూ ఉంటాయి? దాని చుట్టూ ప్రదక్షిణం చేసి కొంచెం తినేసి అంత బెల్లపు గడ్డ కొద్ది రోజుల్లోనే ఏమైపోయింది? అసలు ఏం లేకుండా పోయింది. ఇదంతా కరిగిపోయింది, ధనం కరిగిపోయింది. ధనం ఉన్నంతసేపు స్నేహితులు చుట్టూ ఉన్నారు, బెల్లపు గడ్డ చుట్టూ ఉన్నట్టుగా చీమలు చుట్టూ ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత వీడి దగ్గర ఏమి లేదని ఒంటరి వారిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అన్నీ ఉన్నప్పుడు మనిషి లోబడడు, తండ్రికి దగ్గరగా ఉండడు, చెప్పింది చెయ్యడు, వినడు. అన్నీ పోయినాక గుర్తొచ్చాడు. ఎవరు? అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి ఆహారము సమృద్ధిగా ఉంది, నేనేమో అలాంటి సమృద్ధి కలిగిన నా తండ్రిని విడిచిపెట్టి లోబడకుండా ఎడకొచ్చి పండులు తినే పొట్టు తిని కడుపు నింపుకోవాలన్న పరిస్థితికి వచ్చింది అని చెప్పి అప్పుడు బుద్ధి వచ్చి వెళ్ళాడంట. అప్పుడు వచ్చింది బుద్ధి ఎప్పుడు వచ్చింది చెప్పండి? డబ్బంతా పోయినాకు వచ్చింది. స్నేహితులందరూ
బజార్లో మధ్యలో విడిచిపెట్టినప్పుడు వచ్చింది. ఎప్పుడు వచ్చింది బుద్ధి? ప్రియ దేవుని బిడ్డ, తన జ్ఞానము, తన చదువు, డిగ్రీ ఏది అక్కడికి రాలేదని తెలుసుకున్నప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చాడు. తండ్రి కనికరము కలిగిన దేవుడు గనక, తండ్రి గనక జాలిపడ్డాడు. పోగొట్టుకున్న దంతా తిరిగి ఇచ్చాడు. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఈ చూటకును, బాధల నుండి కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోతును. యేసయ్యా, అందుకే నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. యేసయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకున్నాడు చిన్న కుమారుడు. ఇక్కడ చేతులు కాలిని తర్వాత ఆకులు పట్టుకున్నాడు చిన్న కుమారుడు.